చక్కటి గుహలు ఉన్నాయి. ఇరుకైన మార్గం. బాబా బాబా ఎంత చక్కగా ఉన్నాయి. ఇందులోకి మా వాళ్ళందరూ వచ్చి సరదాగా ఆటలు ఆడుతూ టైం పాస్గా వచ్చిపోతారంట. మరి ఇక్కడ దిగనికి రాదు, నేను వెళ్ళిపోతా. కానీ చూడు ఎంత త్వరగా వెళ్తున్నారు. ఇది రెయిన్ ముళ్ళు, రేణిగాయల చెట్టు. రెయిన్ పండ్లు కాస్తాయి కదా, అది ఈ చెట్టు. కొద్దిగా ఇక్కడ ముందుంటే చూసుకుంటారా? ఇంకా కొద్దిగా 2 కిలోమీటర్స్. రేల చెట్టు అంటారు దీన్ని, రేల చెట్టు. ఇది అడవి కలర్ చెట్టు. చూడు, కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి అడవిలో. చూడండి సార్, స్మెల్ కూడా చూడండి. ఇవి కరివేపాకు చెట్లు. ఇది అవునవును. వావ్, సూపర్, వండర్ఫుల్. ఇది కల్లేపాకు చెట్టు. కళ్యామాకు కాదు, కరివేపాకు. ఇది ఆయుర్వేదం, ఇది ఎవరికి తెలియదు. అది పొరకల కట్ట కాదు. దీంతో నేను పొరకల కట్ట గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసిన. నొప్పులకు, కాళ్ళ నొప్పులు అవుతాయి కదా, కట్టుకుంటారు, వాపులు గుంజుతాయి. నొప్పులు అవునవును, పెద్ద మనుషులు అందరు కట్టుకునేది చిన్నగా ఉన్నప్పుడు. ఇది కట్టుకుంటే చాలా తొందరగా తగ్గుతుంది రిజల్ట్. అవునవును, షూర్, నేను నమ్ముతాను. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కట్టుకునేది. అరే ఇదే కదా పైకి దారి, ఇదే. అది ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా ఇరుకురాళ్ళు అనేది. ఇరుకురాళ్ళు ఎందుకంటున్నా మరి అంటే దాని పేరు అంతే, ఆ ఇరుకు ఉన్న రాళ్ళు కాబట్టి ఇరుకురాళ్ళు అని పేరు పెట్టిర్రు. దానికి మార్గం ఇదే, కింది భాగం. కొత్తదా ఇది? అదే కదరా. ఈ దారి ఆహా, ఒక్కొక్క రూటుని ఒక్కొక్క తీరులో ఉంది అసలు. ఇక్కడ కరివేపాకు చాలా పెద్దగా అయిపోయింది. చూడు చెట్లు, కరివేపాకు చెట్లు. ఇది ఎంత టేస్ట్గా, ఎంత స్మెల్ వస్తుంది కూడా చాలా ఉంది. చూడు, అరే దారి బాగుంది. ఇంకా డౌన్ ఉంది, చాలా డౌన్ ఉంది కిందికి. ఇదేనా? వావ్, ఇవన్నీ గుహలు ఎట్లా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. అద్భుతం, మహా అద్భుతం. చూడ సంపుగా, వీణ సంపుగా ఉంది. నేను 60 feet అన్నా కదా, పైనుంచి ఇక్కడికే ఇదా అని అట్లా అని ఓ పైనకి వెళ్ళి. ఓ ఈ గుండ్ల పైన ఇందాక మేము వీడియో చేసింది. ఆ పైన ఇంకా కొంచెం ఎత్తు పైన ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ నుండి ఆ కిందికి ఇంకా చాలా లోతులో ఉంది అది. ఇందాక నేను వెళ్ళిన గుండు చూడు. అవునవును, చలో కమాన్. ఇప్పుడు ఎట్లా అటు నుంచి వెళ్ళొచ్చు? అట్లా ఇప్పుడు నువ్వు పాతతో అన్నావు కదా, అటు నుంచి వెళ్దాం. పాతతో చూపిస్తా. చలో పద, ఆ పని చేయి. ఇదంతా ఇప్పుడు మేకలు, గొర్రెలు అలాంటి మా గైడ్. ఎందుకంటే ప్రస్తుతం ఈయన విలేజ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్న అవగాహన అంతా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి
మధ్యలో మధ్యలో ఎక్స్ప్లెనేషన్ ఆయన్నే ఇస్తున్నాడు. ఇందాక నువ్వు ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తావా? అవును సార్, చేసినాను. ఇక్కడ ఇరుకురాళ్ళు అంటే ఇవి ఇరుగ్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇరుకురాళ్ళు అని పేరు పెట్టారు. ఇదే అనమాట ఈ పాతతో ఇదే ఇందాక ఇదే వాటర్ స్టోరేజ్ అయిపోయింది. ఇక్కడ వస్తూ ఉంటుంది చూడు. ఊట ఇది మెల్లిగా ఇది చాలా స్మూత్ గా ఉంటుంది. ఓ తాతలు నేను చిన్న ఉన్నప్పటి నుంచి. పదండి సార్, అది ఆల్రెడీ ఆ విషయం చెప్పినాను సార్. రిపీటెడ్గా వింటే జనాలు విసుక్కుంటారు. ఓకే అమ్మో, ఇది చూడు ఊటలు, న్యాచురల్గా ఊరుతున్నటువంటి ఊటలు ఇవి. వాటర్ కూడా తాగొచ్చు, నేను తాగుతాను. సడన్గా కొత్త వాళ్ళు తాగితే సర్ది జ్వరం స్టార్ట్ అవుతుంది. అలవాటు లేని వాళ్ళు ఎవరు తాగకూడదు, అలవాటు ఉండే వాళ్ళు తాగుతారు. ఆ ఊటలు అట్లా తీసుకొని ఇట్లా తాగుతారు. చక్కటి నీళ్ళు అనమాట, అమృతం లాంటివి. ఇంకా చాలా బాగుంటాయి. దారి అన్ని రాళ్ళు అయినాయి. అప్పుడు కొంచెం స్మూత్గా ఉంటుండే దారి, నడిచి అట్లా స్మూత్గా అయింది. ఇప్పుడు వాటర్ పారి ఇది గుంతలు రాళ్ళు అయింది. ఇది దారి, ఈ రాళ్ళు ఇట్లనే ఎక్కేస్తుంటుంది. ఇందాక వెళ్ళాడు పెద్ద రావుతుంది. ఇక ముందుకు రిపీటెడ్ పోవద్దు. ఓకే, ఇది మీ ల్యాండ్లోకి వెళ్ళొచ్చు. ఇలాగా ఇది మా స్థలంకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం మా స్థలమే. అటువైపు దీన్ని సాగు చేయలే, పోగు చెయ్యాలి. మరి డోజర్ పెట్టి అంతా క్లీన్ చేయాలి. ఇక ఇక్కడ నుంచి వాటర్ వస్తే ఇక్కడ నుంచి ప్రవాహం ఇటు వెళ్ళిపోతాయి మంచిగా. సరే, మనం ఈ దారిని చూద్దాం ఫస్ట్. ఊటలు ఎక్కడ చూసినా ఊటలే. వాటర్ ఫస్ట్ అడుగు ఏంది ఈ సబ్జెక్ట్ అంతా వేరే. ఇప్పుడు మనం తీసే సబ్జెక్ట్ రికార్డింగ్లో. సరే పద. అంటే ఇక్కడ బర్రెలు వెళ్ళినాయి అవన్నీ. కొండ గొర్రెలా, ఈ గొర్రెలా? బర్రెలు, టేక్ చెట్లు. టేక్ చెట్లు అన్నీ, ఇదంతా మా ప్లేసే. అన్ని టేక్ చెట్లు ఉన్నాయి. ఇందాక మనం పైకి వచ్చాం కదా, ఇది కింది గృహ. ఇళ్ళకి వెళ్తే మళ్ళీ పైనకి వెళ్ళిపోవచ్చు. అదే చూడండి, ఇది పెద్ద గృహ. లోపలికి వెళ్ళాను, చిమ్మున చీకగా ఉంటుంది. దాన్ని కమాన్ ఎటో తీసుకుపోతున్నాడు సహోదరుడు. వామ్మో అన్నట్టు అట్లే ఉంది కదా. ఈ పిక్నిక్ ప్లేసుల్లాగా, పార్కుల్లాగా ఇలాంటి ప్లేసు ఈ 10 సంవత్సరాల క్రితం, 15 ఏళ్ళ క్రితం నేను ఎక్కడ చూశానంటే మన దుర్గం చెరువు వైపు చూశాను ఇలాంటివి కొన్ని. మళ్ళీ ఇక్కడే మా ఊర్లోనే చూస్తున్నాను. బాగుంది, న్యాచురల్గా ఉంది. పారే ఊటలు అన్ని వాటరే ఉన్నాయి. అన్ని పదన మొత్తం వాటర్ చిమ్ముతుంది, అందులోకి వస్తూ ఉన్నాయి. ఎంత నీరుతోటి నిండి ఉన్నది, మొత్తం నీరే. ఇలా ఐరన్ ఉంటుంది కదా, అందుకే మొత్తం ఊటలే. వాటర్ మొత్తం ఇవన్నీ వాటర్ అయి పెద్దగా అక్కడ పారుతాయి అన్నమాట కింద డౌన్లో మా ఊర్లకు. ఇవన్నీ ఒక్కొక్కటి ఊటలు కలిసి ఇవన్నీ కలిసి అన్ని నీళ్ళు. ఆ గడ్డిలో నుంచి అన్ని వాటరే వాడుతున్నాయి. మా స్థలం అన్నాను కదా, ఇదే మా స్థలం. అంటే ఇది ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ మాకు 2 గేదెలు, ఒక బర్రె ఉండేది. ఏమడుగది
ప్రయాణం చేసినాడుగా. ఫస్ట్ అంటే మనకంటే వాళ్ళు అదే 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 ఇక్కడ నుంచి ఇగో ఇదే ఇగో ఇక్కడ నుండి అక్కడ వరకు ఈ చెట్లు ఒత్తుగా ఉన్న ప్లేస్ అంతా మేము పంట కూడా పంట లాంటిది పుంటి కూర కొన్ని అంటే వాటర్ ప్రవాహం లేని పంటలు. ఇగో ఊటలు ఇలా ఊటలు పారుతున్నాయి ఇట్లా. నీళ్ళకి వెళ్ళి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది అన్నీ ఊటలే, వాటర్ వాటర్ అంతే వాటరే. ఇదే మా ఊర్లోకి వచ్చినాం కానీ ఊరే కనబడతలేదు, అన్ని చెట్లతో నిండింది కదా. అసలు ఇళ్ళకి దిగినాం మేము. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చినాం, ఆ గుండు దగ్గర నుంచి వచ్చినాం. అర్థం అవ్వట్లేదు ఎక్కడికి పోయినాం ఎక్కడికి పోతున్నాం. అది అస్సలు చిన్న చిన్నవి నేను ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాము. బయలులోకి వచ్చినాము. ఇగో ఇందాక పైనుంచి చూపించాను కదా, అదే ఇళ్ళలోకి వచ్చినాం కానీ అర్థమవుతలేదు. అంటే ఇంటికి దగ్గరగా ఉన్నాయి. ఇక వాటర్ చూడ ఎట్లా వస్తుంది గుట్ట నుంచి. ఆ గుట్ట నుండి వచ్చిన వాటర్ అన్నీ ఎంత పెద్ద వాటర్గా అయినాయి. ఇవే అక్కడ వారుతాయి, పొలాల్లోకి వెళ్తాయి. పెద్ద నీళ్ళు, పెద్ద వాగులాగా వెళ్తుంది అనమాట. ఇక చాలా అంటే చాలా జరుగుతాయి. ఇవి నాకైతే చాలా సంవత్సరాల తర్వాత చూసినాం కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. మా ఊర్లో వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు. ఇదా అని ఎవరు ఇది అస్సలు ఇటువైపు కూడా తొంగి చూడరు. ఏదంతా కంపల్సరీ పని ఉంటే తప్ప ఇటువైపు కూడా చూడరు. ఇదా అంటారు. వాళ్ళకి చాలా కామన్ ఇది, అసలు లెక్కనే చేయరు. ఇంత న్యాచురాలిటీని వాళ్ళు ఆస్వాదిస్తారు అంటే అదృష్టవంతులని చెప్పాలా. ఇక ఎన్ని వాటర్ వస్తున్నాయి అంటే ఎండ కొట్టి చాలా వారుతాయి. నిన్నైతే చాలా వారినాయి. నేను ఒక వీడియోలో కూడా చూశాను, ఇవన్నీ పారినాయి. మొన్నటి రోజున 2 డేస్కే ఇవి ఆగిపోయినాయి. ఇక్కడైతే ఇప్పుడు పారే ఊట ఇక్కడ దాకా వచ్చినాయి. అంటే ఇప్పుడు వస్తున్నాయి ఊటలు. ఇదేమో ఊరు, ఇక్కడే ఊరు కానుకొని మళ్ళీ మా పొలాల్లోకి వెళ్ళడానికి ఇదొక మార్గం. ఇటువైపు గుట్టకి వెళ్ళడానికి ఈ మార్గం. వావ్, ఇక్కడ మా బర్రెలు గేదెలది పేడ ఉంటుంది అంతా ఇక్కడ వేసేవాళ్ళము. ఇది కూడా మా ప్లేసే. అంటే పేడ వేయడానికి అంత వాడడానికి ఒక గుంట ప్లేస్ అంతా ఉంటుంది ఇక్కడ మాది. ఇది ప్లేస్. దారి సీసీ రోడ్ ఇక్కడ వరకే ఉంది. ఇది మట్టి రోడే, ఇది కొంచెం ముందున్నది. ఇక్కడ వరకు సీసీ రోడ్ ఉంది. ఇక గుట్ట నుంచి పారే వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడండి. ఇక తాజా వాటర్ వస్తుంది, తాజా వాటర్. ఇక ఇక్కడ వెళ్తున్నాయి వాటర్, ఇక్కడ బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ మా విలేజ్. ఇది వాటర్, ఇదేమంటారు, ఇక్కడ సీసీ రోడ్ స్టార్ట్ అయింది. కల్వెట్ అన్నారు, దీన్ని మోరీ కూడా అన్నారు. ఇవి వాటర్, గుట్ట నుంచి వచ్చే వాటర్ ఎంత ఫ్రెష్గా వారుతున్నాయి. స్కూల్ నుంచి వచ్చి సాయంత్రం పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు దీంట్లో. ఎవరెవరే సర్ది అవుతుంది రా అంటే వినట్లేరు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి ఆట ఆడుతున్నారు. ఇదబ్బా మా విలేజ్, మా వాడకి ఈ ట్యాంక్ సరిపోతుంది. ఇంకో ట్యాంక్ కూడా ఉంది. ఇది నైస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ నేను స్కూటీ పార్కింగ్ చేసి, ఇది కూడా మా ప్లేసే. ఈ ప్లేస్లో టైం పాస్ చేస్తూ ఇక్కడ నిలిచి ఉంటున్నాం, దినమంతా గడుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.